గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన గజ్వేల్ బంద్ ఉదయం నుంచి ఉధృతంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుండటంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. బంద్లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వీరంతా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. తెల్లవారుజాము నుంచే బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని, ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. నిందితులను వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బంద్ పిలుపుతో గజ్వేల్ పట్టణంలోని ప్రధాన మార్కెట్లు, వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పట్టణ వ్యాప్తంగా భారీగా మోహరించారు. ప్రధాన కూడళ్ల వద్ద పికెటింగ్లు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి గౌడ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ యాదగిరి. గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గజ్వేల్ ప్రోగ్రామ్ చేసింది, ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయం, ప్రస్తుతంగా తాజా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పైన కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం జరిగింది. దాడి చేయడంతో పాటు అక్కడ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండాల్సిందిగా భావించేటువంటి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, అదే జిల్లా కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళంతా కూడా గజ్వేల్ పట్టణం చేరుకొని ఏదైతే చేసినటువంటి నిరసన కార్యక్రమం దాడి చేసి అక్కడ ఫోటోను, సీఎం ఫోటోను పెట్టడం అనేటువంటిది, రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కొంత ర్యాలీల కార్యక్రమం దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ర్యాలీల కార్యక్రమం చేయడం, వారు కూడా ఆందోళన వ్యక్తపరచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి విధానాలు ప్రజాస్వామికంగా గొడవ పెట్టని చెప్పి భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు గజ్వేల్ పట్టణానికి బంద్కు పిలిపించింది. గజ్వేల్ పట్టణంలో ప్రస్తుతానికి బంద్ కొనసాగుతుంది. ఈ బంద్ను కూడా పోలీసులు కూడా చాలా కఠినతరం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి షాపులన్నీ కూడా మూసివేయడం జరిగింది. అదేవిధంగా బస్సులు బయటకు పోనివ్వకుండా బీఆర్ఎస్ అడ్డుకున్నప్పుడు కూడా పోలీసుల యొక్క చొరవతో కొంత మేర బస్సులు బయటకు వచ్చే సందర్భాలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఏదైతే అటు మరింత అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉందని గాను పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. అటు కొంత మేర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. గజ్వేల్ పట్టణంలో అటు బీఆర్ఎస్ పార్టీకి, అటు కాంగ్రెస్ పార్టీ మధ్య వాగ్వివాదం జరిగే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా ఘర్షణ జరిగే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా చేజారే పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలను పోలీసులు గుర్తించడం జరిగింది. అక్కడ పూర్తిగా పోలీసుల నిఘాలో ఇప్పుడు గజ్వేల్ పట్టణం ఉందామని చెప్పొచ్చు. ప్రస్తుతానికి గజ్వేల్లో బంద్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ యాదగిరి. గుండాల దౌర్జన్యం ఖబర్దార్ 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 కాంగ్రెస్ గుండాలారా, ఖబర్దార్ కాంగ్రెస్ గుండారా. వద్దురా నాయనా, వద్దురా నాయనా, వద్దురా నాయనా.